ఇవాళ మన శీతాకాల సమావేశాల సందర్భంగా ఇక్కడికి అందరం హాజరై ఉన్నాము. ముందుగా వందే మాతర గీతంతో ఈ సభను ప్రారంభిద్దాం. చేసినటువంటి కర్తవ్యాలను ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నది. అధ్యక్ష, మా ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సాధించగలిగినది. ఉన్నతమైన చట్టాలను సాధించగలిగినది. అధ్యక్ష, ప్రజలకు ఉపయోగపడే ఉన్నతమైన ప్రయోజనాలు సాధించగలిగినది. అధ్యక్ష, వాటన్నిటికీ ఎంతో ప్రజా ఆదరణ లభించినది. అధ్యక్ష, మా ప్రభుత్వం విదేశాలతో కలిసి ఎన్నో సహజ వనరుల సాంకేతిక విజ్ఞానాన్ని సంబంధించి ఎన్నో ఒప్పందాలను కుదిరించుకున్నది. ప్రపంచ వేదిక మీద భారతదేశం ఒక గుర్తింపు తీసుకొచ్చినది. అధ్యక్ష, సరిహద్దు తిరుగుబాటులతో ఎంతో సమర్థవంతంగా తిప్పికొచ్చినది. దేశ రక్షణ భారతదేశంలో సమర్థవంతంగా నిర్వహించినది. అధ్యక్ష, అలాగే ఈ లోక్సభ సమావేశంలో మా తదుపరి అభివృద్ధి కార్యక్రమాలను, మా పరిపాలన విధానాలను మీ ముందు ఉంచుతాము. అధ్యక్ష, దేశ ప్రగతిని కాపాడటానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. అధ్యక్ష, ఈ లోక్సభ సమావేశం విజయవంతంగా పూర్తి అవుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. అధ్యక్ష, అధికారంలో ఒక్కొక్క మంత్రిగా ఉంది. మీరు ఈ పరిపాలనలో ఏమేమి చేశారో, ఏ పథకాన్ని ఇచ్చారో తెలియవలసిందిగా కోరుతున్నాను. కోసం నూతన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరిగినది. అధ్యక్ష, వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేకమైన పాఠశాలలను, కళాశాలలను కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అధ్యక్ష, విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగినది. అధ్యక్ష, మధ్యాహ్న భోజన పథకాల ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుంది. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థి సామర్థ్యానికి మించి పుస్తకాలు ప్రవేశపెట్టారు. పుట్టగానే పిల్లవానికి తల్లి పాలు ఎంత అవసరమో అలాగే ప్రతి విద్యార్థికి రాష్ట్రీయ భాష అంత ముఖ్యం. కానీ ఏ పుస్తకం చూసినా విదేశీ భాష, విదేశీ చరిత్ర. ఏమిటి ఈ పుస్తకాల తయారీ? జ్ఞానం ఉండాలిగా. కొంచెం పుస్తకాలు తయారు చేసేటప్పుడు మేధావులతో చర్చించాలి కదా. అధ్యక్ష, విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలి. అది మన దేశం అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. కానీ ఉచిత విద్య మన దేశంలో, ఉద్యోగం విదేశంలోన. మంచి సామర్థ్యం ఉన్న వ్యక్తులు అందరూ వారి సేవలను విదేశాలకే అందిస్తున్నారు. దీనికి కారణం మన దేశ పాఠ్య పుస్తకాలు అన్ని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. దీనికి మీ ప్రతిస్పందన ఏంటి? అధ్యక్ష, నా యొక్క చిన్న మనవి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఈ నాయకుడి కుమారుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలుపగలరా? అధ్యక్ష, అమెరికాలో చదువుతున్నాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఎంటెక్, బీటెక్ కూడా అక్కడే చదివాడు. ఎందుకు విదేశంలో చదువుతున్నాడు? అక్కడ జీతం ఎక్కువ కాబట్టి మా స్టేటస్ ని పెంచుకోవాలి కదా. ప్రతిపక్షం నామకులు గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వారి స్టేటస్ను పెంచుకోవడం కోసం వారి కుమారుడు అమెరికాలో ఉన్నాడు. సామాన్యుల పిల్లలు మాత్రమే అలా జీవించాలి. వాళ్ళ స్టేటస్ను పెంచుకోవాల్సిన అవసరం లేదా అని ప్రతిపక్షం వారిని ప్రశ్నిస్తున్నాం. విదేశీ భాషను విద్యా వ్యవస్థ ప్రవేశపెట్టడం వలన
విదేశాలపైన అవగాహన కల్పించి పేద విద్యార్థుల విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పిస్తున్నాం అధ్యక్ష. తప్ప అధ్యక్ష. అధ్యక్ష, మేము సామాన్య మానవులు కూడా విదేశాలకు వెళ్ళే విధంగా ప్రోత్సాహాలు కల్పిస్తున్నాం అధ్యక్ష అని సభాపూర్వకంగా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రి మీ స్పందన తెలియజేస్తారా? అధ్యక్ష, నేను ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్ష. 2023 మరియు 2024 ఆర్థిక బడ్జెట్ను వివరిస్తాను అధ్యక్ష. 4 సంవత్సరాల కిందట పారదర్శక పరిపాలన మేము అధికారంలోకి వచ్చినాటికి వివిధ పరమైన పక్షపాతం ఉంది అధ్యక్ష. మేము వచ్చాక వ్యవస్థకు సంస్కరణలు అమలు ఆవిష్కరిస్తున్నామని తెలుపుతున్నాం అధ్యక్ష. హర్షిత గారు, మీరు ఇంకా అప్లికబుల్ చేసుకోలేదు, కాసేపు మీరు కూర్చుంటారా? వారిని పూర్తి చేసుకోనివ్వండి. ఈ సంస్కరణలు అమలు ఆవిష్కరిస్తామని తెలుపుతున్నాం అధ్యక్ష. అపోజిషన్ వాళ్ళు మీ స్పందన ఏంటి దీని మీద? అధ్యక్ష, గౌరవ ఆర్థిక మంత్రి గారు జీఎస్టీ ప్రవేశపెట్టడం ద్వారా వలన దేశంలో వస్తువుల ధరలు పెరగడం జరుగుతుంది. దీని వలన ప్రజలు చాలా ఇబ్బందులకు లోపడుతున్నారు. మన దేశం అభివృద్ధి చెందిన దేశం. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. పెట్రోల్ ధరలను ఎందుకు జీఎస్టీలో ఎంటర్ చేయలేదు అధ్యక్ష. డిఎన్ఏ బాధ్యతను ఎందుకు పాటించలేదు అధ్యక్ష? దీనికి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఏమిటండి? నిజమే అధ్యక్ష, మాకు కూడా ఈ ప్రతిస్పందనలు అందాయి అధ్యక్ష. త్వరలోనే వీటన్నిటికీ పరిష్కారం ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. జీఎస్టీ విషయంలో ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి మీ స్పందన తెలియజేస్తారా? సమాచార శాఖ. సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 125న అమలు చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎంతో సాధించాము అధ్యక్ష. సమాచార ప్రసార పత్రిక మరియు సినిమా రంగాల్లో మేము అభివృద్ధి సాధించాము అధ్యక్ష. సామాజిక పథకాల గురించి మేము ప్రజలకు వెంటనే తెలియజేస్తున్నాం అధ్యక్ష. సామాజిక మార్పులు సమాజంలో పెంపొందిస్తున్నాం అధ్యక్ష. సాంకేతిక సేవలు, వెబ్సైట్ నిర్వహణ వంటి వాటిని పర్యవేక్షిస్తున్నాం అధ్యక్ష. విద్యారంగంలో కూడా మేము సమాచారాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు, పాఠశాలలకు కూడా ఉచిత ఇంటర్నెట్ను అందిస్తున్నాం అధ్యక్ష. ప్రజలకు ఇంటర్నెట్ ద్వారా మరియు ఉద్యోగాల గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు వీటిపైన మీ స్పందన తెలియజేయండి. అధ్యక్ష, సమాచార మంత్రి గారు చక్కగా సమాచారం గురించి వివరించారు. ఇంటర్నెట్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కాకుండా మొత్తంగా ఉపయోగిస్తున్నారు. అధ్యక్ష, అనవసరంగా కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఇంటర్నెట్లో పొందుపరుస్తున్నారు. అధ్యక్ష, దానివలన సినిమా రంగంలో పనిచేసే వారు కొంతమంది ఆత్మహత్య అంశాలను వారి ప్రవేశం లేకుండా ఎలా అందరూ తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్య శాఖ మంత్రి మీ స్పందన తెలియజేయండి దీని మీద. అధ్యక్ష, నేను ఆరోగ్య శాఖ మంత్రిని అధ్యక్ష. ఆయుధం కంటే ఆరోగ్యం ముఖ్యమని భావించే గ్రామమే గ్రామీణ ప్రాంతాలలో వైద్యం మెరుగుపరచడం కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మెరుగైన చికిత్సలను అందిస్తున్నాం అధ్యక్ష. దేశానికి ఆరోగ్యం విద్య అందించడానికి అధ్యక్ష. ఆరోగ్య శాఖ మంత్రుల వారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అధ్యక్ష. ఆయుధం కన్నా ఆరోగ్యం గొప్పది అన్నారు. మరి రోజుకి వేలల్లో హాస్పిటల్స్ లో చనిపోతున్నారు. దీనిపైన మేము ఆరోగ్య శాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మీ స్పందన తెలియజేయండి. అధ్యక్ష, మనం ఎన్ని మెరుగైన ఆరోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పటికీ మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ వంటి దేశాల వలన మన దేశంలోకి వైరస్లు రావటం వలన అనేక మంది ప్రజలు ఇలా ఇబ్బందులు పడటమే కాకుండా ప్రాణాలను కూడా
కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని గురించి వ్యవహారాల మంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది అధ్యక్ష. భవిష్యత్తులో మన దేశానికి ఎటువంటి వైరస్ల ప్రభావం పడకుండా మేము కృషి చేస్తాము అని మాట ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు హోంశాఖ మంత్రి గారు మీ బాధ్యతలలో మీరు ఏం నిర్వర్తించాలో తెలియజేయగలరు? అధ్యక్ష, నేను హోంశాఖ మంత్రిని మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోక్సో చట్టం ద్వారా ప్రజలను రక్షించడానికి అనేక చట్టాలను చేయడం జరిగింది. ప్రజలు శాంతియుతంగా ఉండడం కోసం మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది అధ్యక్ష. నూతనమైన విధానాలను ప్రవేశించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నేను హోంశాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. కొన్ని రాష్ట్రాలలో ఉద్యమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో భాగంగా రవాణా ఆగిపోవడం, ప్రజల ఆందోళనలకు గురి కావడం జరుగుతుంది అధ్యక్ష. దానికి హోంశాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. దీనిపైన మీ స్పందన ఏమిటండి? అక్రమాలకు పాల్పడిన వారి కోసం మా బృందాలు వెతుకుతున్నాయి అధ్యక్ష. త్వరలోనే వారిని పట్టుకొని తగిన శిక్షను విధిస్తాము అధ్యక్ష. రవాణా శాఖ మంత్రి గారు మీ నిర్వర్తన తెలియజేయగలరా? అధ్యక్ష, నేను రవాణా శాఖ మంత్రి అధ్యక్ష. ఆధునిక రవాణా వ్యవస్థలపై మేము అభివృద్ధిని సాధించాము అధ్యక్ష. ఏకల గమనిలు మరియు దిగుమతుల విషయంలో మేము సంవత్సరం మేమే బాధ్యతలు నిర్వహిస్తాము. నూతన రోడ్డు నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. 10,000ను ఏర్పాటు చేసి రవాణాను సులభంతం చేసి వేగవంతంగా చేస్తున్నాయి అధ్యక్ష. ఆత్మగతం ప్రణాళిక మౌలిక సదుపాయాలు నిర్వహణ మరియు ట్రాఫిక్ నిర్వహణతో సహప్రధాన అధ్యక్ష. బాధ్యతలను సురక్షితమైన మరియు సమర్థవంతంగా చేస్తున్నాం అధ్యక్ష. పొరుగు దేశాలతో మంచి సంబంధాలు దేశానికి కల్పిస్తుంది అని హామీ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు వీటిపైన మీకు ఏమైనా సమస్యలు కానీ సంకోచాలు కానీ ఉన్నాయా? అధ్యక్ష, ప్రధాన రహదారులు చాలా వరకు డ్యామేజ్ రావడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంతేకాదు అధ్యక్ష, ఈ మధ్య సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటించే విషయంలో ప్రభుత్వం తగు చర్యలు పాటించలేదు అనే విషయం జరుగుతున్న యాక్సిడెంట్లను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. బస్సులు కాలిపోవడం వంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి. అంతేందుకు మొన్న యాక్సిడెంట్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. రైల్వే శాఖ మంత్రి దీనిపైన మీ స్పందన ఏంటి? అధ్యక్ష, నేను రైల్వే శాఖ మంత్రిని అధ్యక్ష. భారతదేశంలో రైల్వేలను మొదటిసారిగా 1853లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. 1947 నాటికి మొత్తం 42 రైల్వే వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. 1951లో భారత రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా రూపుదిద్దుకున్నది అధ్యక్ష. రైల్వే ప్రయాణం నగరంలోనే దూర ప్రాంతాలకు మరియు దగ్గర ప్రాంతాలకు ఎంతో సులభం అధ్యక్ష. దీనిపైన మీ స్పందన ఏంటండి ప్రతిపక్షం వారు? అధ్యక్ష, గత వారంలో రైల్వే ప్రమాదం పుణెలో జరిగినది అధ్యక్ష. 200 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరగాలంటే రైల్వే శాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి అధ్యక్ష, రైల్వే శాఖ మంత్రి గారు ట్రైన్లు ఎప్పుడు ప్రవేశించారు అనే ఆశయాల గురించి చక్కగా వివరిస్తారు అధ్యక్ష. అయితే నాది ఒక చిన్న సందేహం అధ్యక్ష. ఒకప్పుడు ట్రైన్లు చాలా వేగంగా వెళ్ళేవి, కానీ ఇప్పుడు ఆ వేగం తగ్గింది. జర్మనీ, జపాన్, చైనా వంటి దేశాలలో రైళ్లు రాకపోకలు ఆలస్యం చేయడం లేదు, కానీ ఎందుకు భారతదేశంలోని రైళ్లు రాకపోకలు ఆలస్యం జరుగుతున్నది? రైళ్లు చేరవలసిన సమయానికి కంటే చాలా ఆలస్యంగా వెళ్తున్నాయి. దీనికి రైల్వే శాఖ మంత్రి గారు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. మరి ప్రభుత్వం ఏమి చేస్తుంది అధ్యక్ష? నిజమే అధ్యక్ష. ప్రపంచ దేశాలపైన రైల్వే వ్యవస్థలపై ప్రయోగాలు చేస్తున్నాయి అధ్యక్ష. విజయాలు సాధిస్తున్నాయి అధ్యక్ష. అభివృద్ధి చెందుతున్నాయి అధ్యక్ష. మన దేశంలో కూడా సొరంగ మార్గాలలో రైల్వే ప్రయాణం పెట్టబోతున్నాం అధ్యక్ష. ఇంతవరకు రైల్వే ప్రమాదాలను తగ్గించడం కొరకు రైల్వే గేట్లను ఏర్పాటు చేశాం అధ్యక్ష. రైల్వే వ్యవస్థలను ఉద్యోగస్తులను తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రైల్వే వ్యవస్థలలో పలు మార్పులకు కృషి చేస్తున్నాం అధ్యక్ష. రైల్వేలను ప్రారంభించాలంటే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖ మంత్రి మీ బాధ్యతలను తెలియజేయగలరు? అధ్యక్ష, నేను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని అధ్యక్ష.
మహిళలు మరియు పిల్లల క్షేమం కొరకు వారి అభివృద్ధి కొరకు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఐసిడిఎస్ వంటి ప్రభుత్వ పథకాలు ఏర్పాటు చేశాము. మహిళల రక్షణ కోసం చట్టాలు అమలు చేశాము. శిశువు మరణాల రేటు ఐఎంఆర్ మరియు మాతృ మరణాల రేటు ఎంఎంఆర్ తగ్గించడం, పిల్లలతో రక్షణ కృషి చేస్తున్నాం అధ్యక్ష. మహిళలు ముందున్నారు అన్ని రంగాల్లో అంటున్నారు, కానీ గృహ హింసలు ఆగటం లేదు. దీనికి మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? రక్షణ శాఖ మంత్రి అధ్యక్ష నవంబర్ 1965లో రక్షణ సామాగ్రి శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దానిని రక్షణ ఉత్పత్తి మరియు సరఫరాల శాఖతో విలీనం చేశారు. అధ్యక్ష, మేము దేశ రక్షణకు సంబంధించి సాయుధారాలుగా మా బాధ్యతలను నిర్వహిస్తున్నాము. దేశంలోకి ఉగ్రవాదులు రాకుండా మేము కృషి చేస్తున్నాము. మా బాధ్యతను రక్షణ బడ్జెట్ను కూడా నిర్వహిస్తున్నాము. రక్షణ అంటున్నారు అధ్యక్ష, కానీ ఇప్పుడు మహిళలు బయట అడుగు పెట్టాలంటేనే వివరించారు అధ్యక్ష. కానీ రక్షణ సరైన విధంగా దేశంలో లేదు అధ్యక్ష. ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష, కానీ మంత్రుల వారిలో ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష. ఉగ్రవాదులకు రక్షణ మంత్రి గారే రహస్యంగా ఒప్పందం చేసుకొని దేశంలోనికి అనుమతిస్తున్నారు అధ్యక్ష. ఇది నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం వారు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. ఏం మాట్లాడుతున్నారో నేను ఏమైనా బజార్లో ఆయుధాలు అమ్ముకునే వ్యక్తిలా కనిపిస్తున్నానా? ఒక మంత్రితో మాట్లాడుతున్నారని మీకు తెలియాలి. నేను దేశానికి రక్షణ కల్పించే రక్షణ శాఖ మంత్రిని. అధ్యక్ష, ప్రతిపక్షం వారు నాపై అపాండాలు వేస్తున్నారు. అధ్యక్ష, దేశంలోకి బంగ్లాదేశ్ వారు మాత్రమే కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ప్రవేశిస్తున్నారు. వారి అందరి దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఇలా మాట్లాడి మా ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా చేస్తున్నారు అధ్యక్ష. మంత్రి, మీ బాధ్యతలను నిర్వర్తించినటువంటి విధానాన్ని నాకు ఇప్పుడు తెలియజేయండి. అధ్యక్ష, నేను ప్రజా పంపిణీ శాఖ మంత్రిని మాట్లాడుతున్నాను అధ్యక్ష. 1943 నుండి పేదలకు తక్కువ ధరల ఆహార ధాన్యాలు పంపిణీ జరుగుతుంది అధ్యక్ష. 155లో నిత్యావసర వస్తువులను చట్టంకి పంపిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిస్తున్నాం అధ్యక్ష. తక్కువ ధరలో అందిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం అందిస్తూ రైతుల మరణాలకు కారణం అవుతున్నారు అధ్యక్ష. సబ్సిడీ రుణాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు అధ్యక్ష. అధికంగా పేదల నుండి వడ్డీలు రాబడుతున్నారు అధ్యక్ష. దేశంలో దీనిపైన మీ స్పందన ఏమిటండి? అధ్యక్ష, మేము ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందిస్తూ ఉన్నాము. మా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందిస్తుంది. గతంలో అంటే ఇప్పుడు ఎక్కువ రుణాన్ని ఇస్తున్నాం. మా ప్రభుత్వం అధికారం వచ్చగా ఆర్థికాభివృద్ధి ప్రగతిని సాధించాం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, మీరు మీ స్పందన తెలియజేయండి. అధ్యక్ష, నేను గ్రామీణ అభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం పురోగతిని సాధిస్తుంది అధ్యక్ష. అందుకే మేము గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చెరువులు ఏర్పాటు చేశాం అధ్యక్ష. వ్యవసాయాన్ని అభివృద్ధి చేపించాం అధ్యక్ష. పచ్చని పల్లెలు వచ్చాయి అధ్యక్ష. పచ్చని పల్లెలు ఉండేలా చూసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, పశుపోషణలకు కూడా కృషి చేస్తున్నాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతం వారు పట్టణ బాటకు పడకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది అధ్యక్ష. వీటిపైన మీ స్పందన ఏంటి? అధ్యక్ష, గ్రామాల అభివృద్ధి చెందాయని మంత్రి గారు చక్కగా చెప్పారు, కానీ గ్రామాలలో టాయిలెట్లు లేవు.
గ్రామాలు ఎక్కడ అభివృద్ధి చేయలేదు అధ్యక్ష. మరి గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎలా మాట్లాడతారు అధ్యక్ష మంత్రి గారు? దీనికి ఏంటి మీ స్పందన? దీనిపైన మీరు ఎలా అధ్యక్ష, స్పందిస్తారు? ప్రతిపక్ష వారు మాట్లాడేది ఏది నిజం కాదు అధ్యక్ష. అధ్యక్ష, వారు కాలేజీ కట్టలేదన్నారు. మేము చాలా కాలేజీలు కట్టాము అధ్యక్ష. అన్ని రకాల వసతులు ఉన్నాయి అధ్యక్ష. ఒక తరగతిలో 40 మంది పిల్లలు ఉంటే అందరి ఆలోచనలు ఒకలా ఎలా ఉంటాయి అధ్యక్ష? మేము చాలా టాయిలెట్స్ కట్టించాము అధ్యక్ష. వారు చూడలేదు అధ్యక్ష. మేము అదే కాక అభివృద్ధి చేయడంలో మేము చాలా అందిస్తున్నా ఉన్నాము అధ్యక్ష. 1 కాదు 2 కాదు అధ్యక్ష. దేశాలలో అనేక గ్రామాలలో అభివృద్ధి చెంది దేశానికి వెన్నుముక్కలా ఉన్నాయి అధ్యక్ష. ప్రతిపక్షం వారు వీటిపైన మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? అధ్యక్ష, మేము గ్రామాలలో అభివృద్ధి చేయమన్నాం అధ్యక్ష. స్కూళ్ళలో టాయిలెట్లు పెట్టా ఏంటి? మాకేం సంబంధం? మేము చెప్పమనింది గ్రామాలలో అధ్యక్ష. వారు గ్రామాలలో అభివృద్ధి చెప్పలేదు, అసలు కట్టియలేదు అధ్యక్ష. మరుగుదొడ్లు ఎక్కడున్నాయో అడగండి అధ్యక్ష. అధ్యక్ష, మేము ప్రతి ఇంటికి ఒకటి ఇచ్చాము అధ్యక్ష. వాళ్ళు ఏమో తెలియదు అధ్యక్ష. చూడకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. లేదు అధ్యక్ష, లేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి మేము మరుగుదొడ్లు కట్టించాము అధ్యక్ష. ఎక్కడున్నాయి అధ్యక్ష? ఎక్కడ కానీ కానట్లేదు అధ్యక్ష. మేము అదే పనిలో ఉన్నాం అధ్యక్ష. ఎంత చెప్పండి అంటారు మీరు? సరే, ఆర్థిక శాఖ మంత్రి, మీ పదవీ కాలంలో మీరు చేసినటువంటి బాధ్యతలను నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతిపక్ష నాయకులు మీకు ఎటువంటి ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే అడగవచ్చు. గౌరవ ఆర్థిక మంత్రి వారిని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన భారతదేశం ప్రస్తుతం ఆర్థిక పరంగా 5వ స్థానంలో ఉండగా 7వ స్థానంలోనికి మారుస్తామని అన్నారు అధ్యక్ష. మన భారతదేశం అధిక జనాభా గలది అధ్యక్ష. పెరగడమే తప్ప తగ్గడం లేదు అధ్యక్ష. దీని వలన మంత్రి గారు ఎలా అరికడతారో తెలపమని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? 5వ స్థానంలో ఉన్న ఆర్థిక వనరులను 7వ స్థానంలోకి పెంచుతామన్నాం అధ్యక్ష. జనాభా పెరుగుదల వలన మానవ వనరులు పెరుగుతాయి అధ్యక్ష. అందులో తప్పు ఏముంది అధ్యక్ష? మానవ వనరులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అధ్యక్ష. విద్యను వైద్యను అందిస్తాం అధ్యక్ష. మానవ వనరులు పెరుగుదలనే దేశ భవిష్యత్తు అధ్యక్ష. ప్రశ్న అడగడానికి కనీస పరిజ్ఞానం కూడా ప్రతిపక్షం వారికి లేకపోవడాన్ని బట్టి సభాపూర్వకంగా నేను విచారిస్తున్నాను అధ్యక్ష. ఎప్పుడు కల్పిస్తారండి? అధ్యక్ష వారు మిమ్మల్ని అడిగేది, దీనికి మీ స్పందన ఏంటి? ఆ పనిలోనే అన్నాము అధ్యక్ష. ఒక టూ డేస్ ఉంటే మా పని అయిపోతుంది అధ్యక్ష. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అధ్యక్ష, నేను రక్షణ శాఖ మంత్రుల వారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. దేశంలో రక్షణ అనేది చాలా కొరతగా ఉంది అధ్యక్ష. రక్షణ దళాలు కొరతగా ఉన్నాయి అధ్యక్ష. వీటిని ప్రభుత్వం ఏ విధంగా పునరుద్ధరణ చేయబోతున్నారు అధ్యక్ష? ప్రతిపక్షం వారికి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడే అడగవచ్చు. అయితే ఇంతటితో సభను ముగిద్దాము.
వీటిపైన మీ స్పందన ఏంటో తెలియజేయగలరని కోరుతున్నాము. అందుకోవడానికి కారణాలు పరికరాలు కంప్యూటర్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసుకోవడం, అందుకు తగిన నిధులు కల్పించుకోవడం, వీటన్ని పరిష్కారం కొరకు తగిన ఏర్పాటు కొరకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. పరిష్కారం అందిస్తాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు మీకు ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నా, ప్రశ్నలు ఉన్నా ఇప్పుడే అడగండి. సభను ముగించవలసిన సమయం లేదు. సైలెన్స్. దీనికి మీ స్పందన ఏమిటండి? అధికార పక్షం వాళ్ళు దీనికి మీ స్పందన ఏమిటి? అన్ని వసతులు కల్పిస్తూనే ఉన్నాం అధ్యక్ష. వీళ్ళు అనవసరంగా నీళ్లను వృధా చేస్తుంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? మళ్ళీ వారు ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? విదేశాలలో చాలా మెరుగైన వైద్య విధానాలు ఉన్నాయి అధ్యక్ష. మన దేశంలో కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మెరుగ్గా వైద్యం అందిస్తున్నాయి అధ్యక్ష. కానీ ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన చికిత్స అందించలేకపోతున్నారు అధ్యక్ష. పేద ప్రజల పైన పక్షపాతం చూస్తున్నారు అధ్యక్ష. విదేశాలలో అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల వల్లే మన దేశాల ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేదు అధ్యక్ష అని సభాముఖంగా ఆరోగ్య మంత్రి విదేశాలలో లాగా మన దేశంలో కూడా వైద్యం కొరకు అనేక ఏర్పాట్లు చేశాము అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో జరిగిన సంఘటన వలన ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల పైన చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష. మేము ప్రజలలో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రుల పైన మంచి అభిప్రాయం కల్పించడం కోసం బృందాలను ఏర్పాటు చేశాము అధ్యక్ష. ప్రజలకు అవేర్నెస్ ని కల్పిస్తున్నాం అధ్యక్ష. త్వరలోనే మెరుగైన విద్యా సేవలను ప్రజలు పొందే విధంగా కృషి చేస్తామని మాటిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమాచార మంత్రి గారు మా ప్రతిపక్షం వారిపైన పక్షపాత కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇలా అయితే ఎలా అధ్యక్ష? వీటిపైన ఎవరైనా స్పందించగలరా? ఏమిటి కక్ష అధ్యక్ష? వాళ్ళు మా మీద కక్ష పెట్టుకున్నారు అధ్యక్ష. మేము ఏమన్నా కక్ష సాధించాము అధ్యక్ష? అన్ని పనులు మేము చేస్తుంటాం అధ్యక్ష. కాకపోయినా ఫ్రీ బస్సులు ఇచ్చాము, ఫ్రీ సిలిండర్స్ ఇచ్చాము. ఏమైనా ఆడవాళ్ళకి ఏమైనా కావాలంటే మేము స్వతహాగా మేము అందిస్తున్నాం అధ్యక్ష. కానీ మూడు సిలిండర్లు ఇచ్చామండి కదండి. తల్లికి వందనమే ఇచ్చామండి. మా సైలెంట్ ఉండండి. ఇది పార్లమెంట్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? అధ్యక్ష, తల్లికి వందనం ఇచ్చాము కదా, మరి దాంట్లో 2000 ఎందుకు చేశారు అధ్యక్ష? దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు చెప్పండి. ఎంతమంది గుంటే అంతమందికి వచ్చినట్టున్నారు. కానీ సగం మందికి ఎవరికి రాలేదు అధ్యక్ష. 2000 అధ్యక్ష దాకా ఎవరికి వేయకుండా ఈ ఆయాల జీతం ఉంటే అధ్యక్ష దాంట్లో 2000 గవర్నమెంట్ స్కూళ్ళలో ఆయాలకి ఇవ్వాలి కదండి అధ్యక్ష. వాళ్ళే పని చేసే వాళ్ళే, వాళ్ళకు జీతం కావాల్సిందే కదండి అధ్యక్ష. వాళ్ళకి పిల్లలందరికీ ఇస్తాం కదండి అధ్యక్ష. అవి ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, వాటి పిల్లలకు మాకు చూపించాలి అధ్యక్ష. ఉంటారు కదండి దీంట్లో కూడా కొంతమంది రైతులు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అధికార పక్షాన్ని అడగడానికి? అధ్యక్ష, రోడ్ల మీద
దీనిపైన మీ స్పందన ఏమిటండి? ఆరోగ్య మంత్రి గారు మిమ్మల్ని అడిగేది. ఏమైనా అధ్యక్ష, ఒకటి కట్టించినామన్న తర్వాత దాన్ని జాగ్రత్తగా వాడాలి అధ్యక్ష. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎలా అంటే వాళ్ళు అలా పగలగొడతా విరగొట్టేస్తా ఎన్నిసార్లు కట్టించారు అధ్యక్ష. మేము ఎంత సహాయం చేస్తున్నా ఈ దేశానికి వాళ్ళు ఎవరు పట్టించుకోరు అధ్యక్ష. మీరు చూసారా మీరు విరగొట్టింది? కానీ మీరు కూడా కాలంలో కట్టించాము అధ్యక్ష. అది అధికార పక్షం వారు మీరు నిదానంగానే సమాధానం చెప్పండి. మీరు అధికార పక్షంలో గత సంవత్సరం అంతా ఉన్నారు కదా, మీరేమి బాధ్యతలు నిర్వహించాలంటే గత సంవత్సరం కింద మీరు ఉన్నారు కదా అధికారంలో, మీరేం చేశారో చెప్పండి. గత 3 ఏళ్ల క్రితం మీరు ఉన్నారు కదా, మీరేం అధికారాలు ఇచ్చారో చెప్పండి. ప్రియాంక మంచి కసం గొడవలు అమ్మా, ఇది పార్లమెంట్ అమ్మా. కాస్త ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అనుమతి లేకుండా మాట్లాడడానికి వీలు లేదు. అధ్యక్ష, రోడ్ల మీద పగిలిపోయిన పైపుల ద్వారా దోమలన్నీ అక్కడే గుడ్లు పెట్టుకొని జీవిస్తున్నాయి అధ్యక్ష. దానివల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకి జ్వరాలు వస్తున్నాయి అధ్యక్ష. దీనిపైన ఆరోగ్య శాఖ వారి మేము వెంటనే తెలిపాలి అధ్యక్ష. మేము గవర్నమెంట్ వాళ్ళ స్కూల్ తరపు నుంచి వివరిస్తున్నాం అధ్యక్ష. మేము స్కూళ్ళల్లో ఎంత నీటుగా పెట్టినా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంకా రాలే అధ్యక్ష. ఆ నిర్వహించిన వాటన్ని మేము క్లీన్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ వీళ్ళు కక్షతో మళ్ళీ తెచ్చి నీళ్లు పోస్తున్నారు అధ్యక్ష. దానివల్ల దోమలు మళ్ళీ వస్తున్నాయి అధ్యక్ష. మీరు వేస్ట్ చేయాలి. ఇక్కడే కదండి నీళ్ళని వాటర్ మీరు అంతగా వేస్ట్ చేస్తారు అధ్యక్ష. నేను గ్రామీణ శాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. కానీ ఎక్కడ చెత్త అక్కడే వేస్తున్నారు. దానివల్ల చుట్టూ దోమలు వస్తున్నాయి. అందరూ డయేరియా ఎంత రోగాలు వచ్చి చనిపోతున్నారు అధ్యక్ష. అసలుకి ఏమైనా అభివృద్ధి చేపించారా అధ్యక్ష? అసలుకి వాటర్ సరఫరా లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఎలాగయ్యా? ఏమన్నా కాకులు తోడుకొని ముద్దమందరూ సీరియల్ చూస్తున్నారా టీవీ ముందర? మరి మీరు ప్రశ్నించేది చూసుకోవడానికి మాకు టైం లేదు. మీరేమైనా ఉండి సాధించారా? మీరేమైనా జాగ్రత్త చేసుకొని సీరియల్ చూస్తున్నారా? మీరేమైనా టైం ఉండి ఏమైనా చేస్తున్నారా? మేము చేసింది బాగానే ఉన్నాయి. మీరు వచ్చినాకనే అది చెడిపోయింది. సరే, మేము ప్రతిపక్షం మీ సీరియల్ కల్లా సాలే, మళ్ళీ టీవీలో సీరియల్ కూడా చూడాలా? పరిరక్షించడానికి, సాల్వ్ చేయడానికి మీరు కొట్లాటలు పడి మళ్ళీ కొత్త సమస్య తేడానికి కాదు. ఉన్నవాటికి ఆన్సర్ చెప్పండి, జరిగిన వాటికి ఇంకేం చేస్తారో చెప్పండి అంతే. మేము ప్రశ్నలు అడుగుతున్నాం అధ్యక్ష, వాళ్ళే జవాబులు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క దానికి మేము జవాబు ఇస్తున్నాం కదండి అధ్యక్ష. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారండి మీరు. అడ్డమైన క్వశ్చన్
ఉన్నాం అధ్యక్ష. పిల్లలు నీళ్లు లేక కష్టాలకు గురైనారు. ఇన్ని రోజులు నేను చేపిస్తున్నాను అధ్యక్ష. మీరు రోజు ఒక పైపు, రోజు ఒక ట్యాపు, రోజు ఒక తెలుగుదేశంలో పుట్టి తెలుగు వాళ్ళల్లో ఉండి ఇంగ్లీష్ విద్యను కావాలంటున్నారు అధ్యక్ష. దీనికి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తారు అధ్యక్ష? ఇంగ్లీష్ విద్యని